హీరో సంతానం కమెడియన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అలానే ఇప్పుడు హీరోగా మారిన సంతానం త్వరలోనే 'డీడీ నెక్స్ట్ లెవెల్' అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించి మేకర్స్ చేసిన తప్పుకి సంతానం బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ సినిమాలో 'డీడీ నెక్స్ట్ లెవెల్' అనే మూవీలో పైత్యం మరీ పరాకాష్ఠకు చేరినట్టుగా మన వెంకటేశ్వర స్వామి మీదే తిరుమల శ్రీవారిని అవమానించే విధంగా సన్నివేశాలైతే చిత్రీకరించారు. అయితే వీటితో ఒక్కసారిగా హిందూ సంఘాలన్నీ ఆవేశంతో బగ్గుమన్నాయి. ఈ వివాదంతో చాలా చోట్ల బీజేపీ సంఘాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. శ్రీవారిని అవమానించేలా ఉన్న సన్నివేశాలపై మూవీ టీం స్పందిస్తూ శ్రీవారిని అవమానించలేదని, తాము తీస్తున్న సినిమాపై సెన్సార్ బోర్డు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని, కేవలం ప్రమోషనల్ సాంగ్ కోసమే అయితే డీడీ నెక్స్ట్ లెవెల్ మూవీలో సంతానం ఒక మూవీ రివ్యూవర్ క్యారెక్టర్లో నటిస్తున్నారని, అయితే అందుకోసమే శ్రీనివాస గోవింద అనే థీమ్ గా తీసుకొని తిరుమల గోవిందుడిపై గోవింద పదాలను ట్యూన్ గా చేసుకొని ఒక సాంగ్ కంపోజ్ చేశామని, అయితే ఇందులో నెగిటివ్ గా ఎక్కడ ఏమీ లేదంటూ, సినిమా టికెట్ కొంటే పార్కింగ్ ఫీజు వేస్ట్ అంటూ, పాప్కార్న్ కొంటే పాప్కార్న్ పే చేసే ట్యాక్స్ వేస్ట్ అంటూ ఇలా ప్రతిదానికి కూడా గోవింద అనే పదం యాడ్ చేసి సాంగ్ని రిలీజ్ చేశామని, ఇది కేవలం ప్రమోషన్స్ కోసమే చేసిందే తప్ప గోవిందుడిని ఎక్కడ అవమానించలేదంటూ మూవీ టీం స్పందించారు. దీంతో సంతానం కూడా తాము ఎక్కడా తప్పు చేయలేదని, అలా ఏమన్నా తప్పుగా అనిపిస్తే క్షమించాలంటూ ఈ నెల 16న తమిళ, తెలుగు ఇలా బైలింగ్వల్ గా ఈ మూవీ రిలీజ్ కాబోతుందని, ప్రేక్షకులు చూసి తప్పేమన్నా ఉంటే తామే చెప్పాలంటూ చెప్పుకొచ్చారు.